నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. మనుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని కాంగ్రెస్ హైకమాండ్కు తెలియదా అని మండిపడ్డారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే అని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని అడిగారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామని అని ప్రశ్నించారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా వారి తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడం తప్ప అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే ఓపిక పడతానని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సమీకరణం మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్లగలుస్తూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగలు ఉండాలి కదా తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడగలు అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ, ఒడ్డు దానిలో బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. ఎందుకు కుదురుతారో సమీకరణం. సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్కు బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేశామని, సృష్టి కేసులో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. మరో కేసులో 15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని సృష్టి యాజమాన్యం డిమాండ్ చేశారని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు. సృష్టి ఫెర్టిలిటీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిట్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన విషయాలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. సృష్టి కేసును సీసీఎస్ సిట్కి బదిలీ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో 25 మంది నిందితులను అరెస్టు చేశామని, సృష్టి కేసులో 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వివరించారు. ఓ కేసులో సృష్టి యాజమాన్యం బాధితులకు చనిపోయిన బిడ్డను చూపించారని చెప్పుకొచ్చారు. ఇక మరో కేసులో 15 లక్షలు ఎక్కువగా ఇవ్వాలని సృష్టి యాజమాన్యం డిమాండ్ చేసిందని డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడికి తెగబడ్డారు. ఎల్బీ నగర్ అవినాష్ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గొడవ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మొత్తం 15 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. గొడవకు కారణమేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడికి తెగబడ్డారు. ఎల్బీ నగర్ అవినాష్ కాలేజీకి చెందిన విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గొడవ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. గత శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక విచారణలో భాగంగా మొత్తం 15 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. గొడవకు కారణమేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల సాధనకై మంగళవారం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ గాంధీ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్కి పలువురు నిరుద్యోగులు తరలివచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని గాంధీ భవన్కు ముట్టడికి రాలేదని, వినతి పత్రం అందజేయడానికి మాత్రమే వచ్చామని నిరుద్యోగులు చెబుతున్నారు. మాట్లాడేసి వెళ్ళిపోతాం. ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇంకా అరాచకంగా చేయవద్దు మీరు. ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. 20,000 మెగా డిఎస్సి, బీపీఓలో ఖాళీగా ఉన్న 6,000 ఉద్యోగాలు, ఆర్థిక శాఖ అనుమతితో క్లియర్గా ఉన్న పవర్ సెక్టార్లో 5,368, 20,000 పోలీసు శాఖ ఖాళీలు పాత నోటిఫికేషన్తో సంబంధం లేకుండా గ్రూపు 1, 2, 3 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ హామీలే తాము అడుగుతున్నట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.